కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వచ్చిన రోజే కట్టుకున్నవాడు ఉండడు, కడతేరిపోతాడు. ఆ పుట్టబోతున్న బిడ్డే కడతేరుస్తాడు. ఇది తథ్యం. అయ్యో స్వామి, అలా మాట్లాడకండి ప్లీజ్. తల్లి, నీ తల్లి మనసు నాకు తెలుసు, అలాగే నీ రాత నాకు తెలుసు. ఇది నేను నీకు బాధ పెట్టడానికి చెప్పట్లేదు తల్లి, నీ బాధ చూడలేక చెప్పానంతే. నిజంగానే నా బిడ్డ పుట్టగానే నీ భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు. అలా అలా జరగకూడదంటే ఏ పూజ చేయాలో చెప్పండి, ఏ వ్రతం చేయాలో చెప్పండి. పూజల వల్ల వ్రతాల వల్ల నీ భర్తను బతికించుకోలేవు తల్లి, త్యాగం వల్ల మాత్రమే అవుతుంది. త్యాగమా? అంటే నువ్వు ఇప్పుడు మోసేది బిడ్డను కాదు, నీ భర్త చావుని. నీ భర్త బతకాలంటే ఇది తప్పిచ్చేయాలమ్మా. నీ పసుపు కుంకుమలో నిలబడాలి అంటే నీ బిడ్డను కరిగించుకోవాలమ్మా. తేల్చుకో తల్లి, కడుపున బిడ్డ, కట్టుకున్నవాడా. ఒకరు కావాలనుకుంటే ఒకరిని వదులుకోవాల్సిందే, తప్పదు. తలరాతని తప్పించలేం. ఆలస్యం చెయ్యకుండా నిర్ణయం తీసుకో తల్లి. విద్యా, ఏంటి స్వామీజీ, నా చెల్లికి ఏదో చెప్తున్నారు? అవును నాయనా, బిడ్డ దిగులుగా ఉంటే ఆ దిగులు దింపుకునే దారి చెబుతున్నాను. హరి ఓం. అన్నయ్య, నువ్వు వెళ్ళలేదా? వెళ్ళాల్సిన పని వాయిదా పడింది విద్య, అందుకే వెనక్కి వచ్చేసాను. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం చెప్పాడాయన? ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలి? నేను పడుతున్న స్ట్రగుల్ గురించి అన్నయ్యకి చెప్పాలా వద్దా? అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో. విద్య, బాధపడకురా, ఆ కష్టాలు తొందరలోనే దూరం చేస్తాను. అది నువ్వు దూరం చేసే కష్టం కాదన్నయ్య, నేనే దూరం చేసుకోవాలి. విద్య, పద వెళ్దాం. కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వచ్చిన రోజే కట్టుకున్నవాడు ఉండడు, కడతేరిపోతాడు. ఆ పుట్టబోతున్న బిడ్డే కడతేరుస్తాడు. పాలు తీసుకోమ్మా. వద్దమ్మా. అన్నింటికి వద్దనే మాట అలవాటైపోయిందే నీకు.
ఇది కాశ్మీరీ కుంకుమ పువ్వు కలిపిన పాలు. తాగితే కడుపులో బిడ్డకి చాలా మంచిది. తాగమ్మా. సరే తాగుతాను, అక్కడ పెట్టు. సరే, ఇక్కడే పెడుతున్నా. సగం తాగి పెట్టుకో, పూర్తిగా తాగు, సరేనా? తాగు. మ్మ్. రేయ్ కన్నా, నువ్వు నా కడుపున పడగానే నా బ్రతుకు పండగ కావాలి కానీ ప్రశ్నగా మారిందిరా. ఈ ప్రశ్నకి జవాబు నీ పుట్టుకే అనుకున్నా, కానీ నీ పుట్టుక నా పసుపు కుంకుమల్నే చెరిపేస్తుందంటరా. నీ పుట్టుకే మీ నాన్న చావంటరా కన్నా. నువ్వు కడుపున పడ్డప్పటి నుంచి నేను ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని నిందలు ఎదుర్కొన్నా, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదురా. నీ బరువు ఆనందంగా మోస్తున్నా. నీ పుట్టుక కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నా. కానీ నీ పుట్టుక మరుక్షణం మీ నాన్న మరణమైతే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. మీ నాన్నని పోగొట్టుకోకూడదు అంటే నిన్ను వదులుకోవడం తప్పడం లేదు కన్నా. రేపటితో నీకు నాకు రుణం తీరిపోతుంది. నీ తండ్రి కోసం నిన్ను వదులుకోవడం తప్పడం లేదు. నీ తల్లిని క్షమించు, ఈ అమ్మని క్షమించు.